నమస్తే. తెలంగాణలో కోల్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. కాంట్రాక్టర్ల కయ్యం కాంగ్రెస్ లో కలహాలు రేపుతుందన్న అనుమానాలు గుప్పుమంటున్నాయి. ఇద్దరు మంత్రుల మధ్య మొదలైన గొడవ సీఎం రేవంత్ కు చుట్టుకుందన్న విమర్శలు వస్తున్నాయి. దేశంలోనే పెద్ద కంపెనీగా ఉన్న సింగరేణిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నేతల అనుచరులకే కాంట్రాక్టులు అప్పగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏ చిన్న కాంట్రాక్ట్ కావాలన్నా అధికార పార్టీ అనుబంధం లేనిది దక్కడం లేదని ఇతర కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కార్మికుల రక్తంతో నడుస్తున్న కంపెనీలో కొద్ది రోజులుగా అవినీతి అక్రమాలు పెరిగిపోయాయన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నైని బొగ్గు బ్లాక్ తవ్వకాల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు బలంగా బయటకు వచ్చాయి. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఫోకస్ పెట్టిందన్న ప్రచారమూ నడుస్తోంది. దీంతో ఆరోపణల తీవ్రత పెరిగి ఆ సెగ ఢిల్లీకి తాకింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ప్రస్తుతం ప్రభుత్వం నుండి లేఖ వస్తేనే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తుందని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. సిబిఐ దర్యాప్తు జరపాలి. అసలు కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు? సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. అది అమాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే దానికి ఎవరేం చేయలేము. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు కొంతమంది నన్ను కూడా వివాదంలో రావడం కోసం ప్రయత్నం చేస్తాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని మాట్లాడుతా ఉన్నారు. మీరు ఆ రోజు 49% కేంద్ర ప్రభుత్వం అనేది తెలియదు ఆయనకు. అప్పుడు మీరు అక్రమాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జ్ఞాపకం రాలేదా? ఈ రోజే జ్ఞాపకం వస్తుందా? అనేక పత్రికల్లో ప్రచార ప్రసార సాధనాల్లో గత అనేక రోజులుగా జిల్లా ఎడిషన్లో విపరీతమైనటువంటి కథనాలు వస్తాయి. వీటి మీద మేము ఎప్పుడైనా ప్రశ్నిస్తే కూడా మేము డిసెంట్ నోట్ పెట్టడమే తప్ప ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు వివరించినటువంటి అంశాలు ఏ రోజు కూడా బోర్డులో చర్చించారు, బోర్డులో చర్యలు తీసుకోవాలి. చివరకు కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేంద్ర మంత్రి తీరు ఆశ్చర్యంగా ఉందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణ అంశాన్ని పరిశీలిస్తామనడం ఏంటని నిలదీశారు. సీఎం రేవంత్ తో బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందాల వల్లనే ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు గనుల టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు బయటపడినా కేంద్ర మంత్రిగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సింగరేణి సంస్థ గొంతు కోసినట్టేనని కేటీఆర్ ఆరోపించారు. కోట్లతో ముడిపడ్డ కోల్ బ్లాక్లలో వీళ్ళు ఎంత పనికిమాలిన నిబంధన పెట్టారంటే, మీరు బిడ్ చేయాలంటే, మీరు పార్టిసిపేట్ చేయాలంటే, టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణి దగ్గర అని పెట్టినారు. అంటే దీని ఉద్దేశం ఏంది? ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు, అమెరికా వాడు ఉంటాడు, వాడు సింగరేణి బిడ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా, వచ్చి సింగరేణి అధికారులను కాలు పట్టుకొని వాళ్ళని వేలు పట్టుకొని బతిమలాడి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి సైట్ విజిట్ చేసినా అని. వీళ్ళు ఏం చేస్తున్నారు? సైట్ విజిట్ రాగానే ఆ కంపెనీ పేరు, మేనేజింగ్ డైరెక్టర్ పేరు, సిఇఓ పేరు, ఫోన్ నంబరు అన్ని రాసుకుంటున్నారు. రాసుకొని సుజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి. ఇప్పుడు నైని కోల్ బ్లాక్ ఏదైతే నిన్న బట్టి విక్రమార్క గారు రద్దు చేశారో ఆ రద్దు వెనుక ఉన్నది కూడా వాటాల పంచాయతీ మీకు తెలుసు. అట్లాగే ఈ రోజు సింగరేణిలో జరుగుతున్నది కూడా అచ్చంగా ఇదే. వేల కోట్లు 100 కోట్లతో ముడిపడ్డ సింగరేణి బొగ్గు తవ్వకాల్లో నిజంగానే అవినీతి కంపు కొడుతోందా? కాంగ్రెస్ మద్దతుదారులకి కాంట్రాక్టులు వస్తున్నాయా? సింగరేణిలో అవినీతి ప్రక్షాళన ఎలా సాధ్యం? ఆరోపణలపై రాష్ట్రం సిబిఐ విచారణ కోరుతుందా? బొగ్గు స్కామ్ పై కేంద్రం ఎందుకు మెలిక పెడుతోంది? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఆదేశించలేరా? నష్టాల్లో ఉన్న సంస్థలో భారీ ఖర్చులు ఎలా చేస్తున్నారు? ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరికి ఎంత ముడుపులు ముట్టాయి? సీఎం భట్టి మధ్య కూడా టెండర్లు ఎవరి మనుషులకు ఇవ్వాలి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను పక్కన పెట్టిందా? రాష్ట్రంలో నిజంగా పాలన జరుగుతోందా? మంత్రుల మధ్యనే పంపకాల్లో విభేదాలు వస్తున్నాయా? ఎవరు ఎక్కువ తీసుకున్నారు? ఎవరి కుటుంబానికి ఎంత దక్కింది అన్న గొడవలే కొనసాగుతున్నాయా? రైట్కి ఇవే ఇప్పుడు చాలా వరకు కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉన్నాయి. తెలంగాణలో కోల్ స్కామ్ ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త మరుపులు తిరుగుతోంది ఈ స్కామ్ కు సంబంధించి.
సో తెలంగాణలో కోల్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజు రోజుకు కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. కాంట్రాక్టర్ల కయ్యం కాంగ్రెస్ లో కలహాలు రేపుతుందన్న ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. ఇద్దరు మంత్రుల మధ్య మొదలైన గొడవ సీఎం రేవంత్ కు చుట్టుకుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దేశంలోనే పెద్ద కంపెనీగా ఉన్న సింగరేణిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నేతల అనుచరులకే కాంట్రాక్టులు అప్పగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏ చిన్న కాంట్రాక్ట్ కావాలన్నా అధికార పార్టీ అనుబంధం లేనిదే దక్కడం లేదని ఇతర కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇక తెలంగాణలో కోల్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటువైపు ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి, అటువైపు రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. మంత్రులపై కూడా ఈ వాటాలు తీసుకుంటున్నారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. రైట్, మరిన్ని పూర్తి డీటెయిల్ అనాలిసిస్ న్యూస్ రూమ్ నుంచి మా కలీగ్ శివాని లైవ్ లో అందిస్తారు. శివాని, ఓవర్ టు యు. రైట్ హిమాబిందు, థ్యాంక్ యూ సో మచ్. సో మా కొలీగ్ హిమాబిందు చెప్పినట్లుగా ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే తెలంగాణలో బొగ్గు టాపిక్ చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. తెలంగాణలో ఉన్న అధికార పార్టీకి సింగరేణిలో కనిపిస్తున్న బొగ్గులన్నీ బంగారంలా కనిపిస్తున్నాయి అన్నట్టుగా కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎం అండ్ అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య కోల్డ్ వార్ కూడా జరిగినట్లుగా, ఇంటర్నల్లీ కోల్డ్ వార్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. సో రీసెంట్లీ బయటకు వచ్చిన ఒరిస్సాలో ఉన్న నైని బ్లాక్ ఇష్యూ అయితే మన అందరికీ తెలిసిందే. టెండర్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. నిన్న స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారే ప్రెస్ మీట్ పెట్టి ఈ టెండర్ ని క్యాన్సిల్ చేస్తున్నట్లుగా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓకే, ఈ టెండర్ ని క్యాన్సిల్ చేశారు. మిగతా మేజర్ 8 టెండర్స్ విషయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒక క్వశ్చన్ మార్క్. రెండోది, దీనిపై స్పందిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఒక లేఖ రాస్తే, సిబిఐ విచారణకు సంబంధించి ఒక లేఖ రాస్తేనే మేము ఆ చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి ఇటు ఈ నైని బ్లాక్ ఇష్యూకి సంబంధించి, నైని బ్లాక్ ఇష్యూలో జరిగిన అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా స్పందించింది. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ కూడా స్పందించడం మనం చూసాము. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది, ఈ నైని బ్లాక్ ఇష్యూ అంత సైడ్ పెట్టడానికే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది బయట తీసుకొచ్చారు అనేది హరీష్ రావు చెప్పడం జరిగింది. అండ్ అలాగే కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది, అసలు లేఖ రాస్తేనే సిబిఐని విచారించడం ఏంటనేది కూడా అక్కడ కేటీఆర్ కూడా ప్రశ్నించడం జరిగింది. సో ముగ్గురు పార్టీస్ కూడా స్పందించడం జరిగింది ఈ ఇష్యూకి సంబంధించి. సో మాట్లాడదాం, అసలు ఈ టెండర్ ని ఎందుకు క్యాన్సిల్ చేశారు, మిగతా టెండర్స్ విషయంలో ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతున్నారు అనేది మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంబోజు వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అండ్ అలాగే రాజ్ కుమార్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్ అండి. సో వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాము సిచ్యువేషన్ ని. ఫస్ట్ అసలు ఈ కోల్డ్ వార్ స్టార్ట్ అయింది నైని బ్లాక్, ఒరిస్సాలో ఉన్నటువంటి నైని బ్లాక్ కి సంబంధించిన ఇష్యూ వల్లే ఇదంతా ఇష్యూ స్టార్ట్ అయింది అన్నట్టుగా మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే అవకతవకలు జరిగాయా? మంత్రివర్గంలోనే దీనికి సంబంధించిన కోల్డ్ వార్ కూడా జరిగింది అన్నట్టుగా వింటున్నాము. ఎంత నిజం ఉందండి ఇందులో? గుడ్ మార్నింగ్ ఫైనస్ వ్యూవర్స్ అండ్ తోటి పాలనకు, స్పెషల్ గా శివాని మేడం కూడా. నేను ఏమంటున్నట్టు మేడం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నైని బ్లాక్ లో జరిగినటువంటి టెండర్ల విషయంలో గౌరవ హరీష్ రావు గారు ఏం చెప్పారనేది ప్రెస్ ముఖంగా తెలియజేసిన తర్వాత హరీష్ రావు గారికి ఈ విషయం బయటికి తీసుకొచ్చారని ఈ నోటీసులు పంపించి దర్యాప్తు చేశారు ఫోన్ ట్యాపింగ్ లో. నేను ఏమంటున్నానంటే, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుంది, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుంది అనేది మీకు 2 నిమిషాలు చెప్పగలుగుతా. ఇలా సింగరేణి భవిష్యత్తే ఒక అంధకారంలో పోతుంది. ఎట్లా పోతుందంటే, ఇలా కోల్ మైన్ లో ఉన్నటువంటి బొగ్గు నాణ్యత 88% ఉంటే ఇలా సింగరేణిలో ఉన్న నాణ్యత 48% అని చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి సంస్థను చిన్న చూపు చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే, ఆ క్వాలిటీ మెయింటెనెన్స్ లో కూడా తప్పులు ఉన్నట్టు కనబడుతుంది. ఎట్లా కనబడుతుందంటే, ఇలా ఎన్టీపీసీకి సప్లై చేసినా, మనం ఆంధ్రప్రదేశ్ కు సప్లై చేసినా, కర్ణాటక సప్లై చేసినా వాళ్ళు రాశారు సింగరేణికి మీ నాణ్యత లోపించిందని. ఎట్లా లోపించిందంటే, ఇది లోపాకార రూపంలో కాంగ్రెస్ బీజేపీ తప్పుదాలి. ఇవాళ నైని బ్లాక్ లో టెండర్లు వేస్తున్న మాట వాస్తవం. ఆ టెండర్లు వేసే టైంలో ఇవాళ మంత్రుల యొక్క అనుచరులు టెండర్లు వేస్తే, ఆ టెండర్లు వేసిన వాళ్ళు సైట్ విజిట్ చేయాలి. సైట్ విజిట్ చేయకుండా సైట్ విజిట్ చేసినట్టు మంత్రులు లెటర్లు ఇప్పించేసి
ఈ కుంభకోణానికి తెరలేపారంటే దీని వెనకాల రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, బట్టి గారు ఉన్నట్టు కదా. బట్టి గారు ఓపెన్ గా చెప్తున్నాడు కదా, నేను ఏమంటున్నంటే సింగరేణి యాజమాన్యంలో మీరు ఉన్నటువంటి పర్సెంటేజ్ 51% లో 49% కేంద్ర ప్రభుత్వం ఉంటే, ఈ 49% ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యాలే ఇలా డిసిజన్ తీసుకుంటాయి. అంటే సో రాష్ట్ర మీ ప్రభుత్వం ప్రకారం ఈ టెండర్ ఎందుకు క్యాన్సిల్ చేశారని అడిగితే ఏం చెప్తారండి? అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఈ టెండర్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది? అదే క్లిప్తంగా చెప్తున్నా కదా, ఇలా టెండర్లు దాదాపు 9 నుంచి 11 మంది టెండర్లు వేస్తే అందరూ మంత్రులు నైనీ బ్లాక్ విజిట్ చేయకుండానే విజిట్ చేసినట్టు లెటర్లు తీసుకొని ఆ టెండర్లు వేసిన తర్వాత మంత్రులకు కుంభలాటలు జరగడం వల్ల ఈ నైనీ బ్లాక్ ఒక టెండర్ క్యాన్సిలేషన్ అయింది. దీన్ని గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ కోరుతుందా, ఈడీ ఎంక్వైరీ కోరుతుందా అంటే ఏ ఎంక్వైరీ కోరకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం 49% వాటా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకు చేయదు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఒక హైకోర్టు జడ్జితోనో సుప్రీంకోర్టు జడ్జితోనో న్యాయ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. అంటే దీంట్లో బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో సింగరేణి 4 జిల్లాలకు సంబంధించిన సింగరేణి యొక్క భౌతవ్యం ఇవాళ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. నేను ఏమంటున్నంటే ఇలా కర్ణాటక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్టీపీసీ ప్రభుత్వాలు నాణ్యత లోపించి నేను ఉత్తరాలు రాశారు. దీనికి బాధ్యులు ఎవరు? కేసీఆర్ గారు. వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం ఆగండి, రాజ్ గారితో మాట్లాడదాం. రాజ్ గారు మీరు చెప్పండి, ఇన్ని కమెంట్స్ వింటున్నాము, అధికార కాంగ్రెస్ పార్టీలో ఇన్ని గందరగోళాన్ని మనం వింటున్నాము. సో నిజంగానే నైనీ బ్లాక్ విషయంలో కానివచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో కానివచ్చు, నిజంగానే ఈ కోల్డ్ వార్ అనేది జరుగుతుందా, నిజంగానే అవకతవకలు జరిగాయని అడిగితే ఏం చెప్తారండి? థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. నైనీ కోల్ బ్లాక్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవినీతి చేసిన, అది బీజేపీ పార్టీ నాయకులు ఆరోపించినట్టు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించినట్టు, ఈ రోజు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ పెద్దలుగా విచారణ చేయమనండి అని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సవాల్ విసురుతున్నాం. దమ్ముంటే ఈ యొక్క బీజేపీ బి పార్టీ అయిన బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి చేయండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అవకతవకలు జరిగినాయా సింగరేణిలో, ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది కదా. కేవలం జరిగింది కదండి. ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ విషయానికి సంబంధించి ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు జరిగింది కాబట్టి దాని గురించి చెప్పండి. గతంలో ఇదే నైనీ కోల్ బ్లాక్ కు సంబంధించి బిఆర్ఎస్ అక్రమంగా ఏదైతే మా యొక్క కరీంనగర్, ఇక్కడ మాది, నేను ఒక సింగరేణి ప్రాంతం బిడ్డగా ఈ బిఆర్ఎస్ పార్టీ సింగరేణికి ఎంత అన్యాయం చేసిందో నేను మాటలలో చెప్తా, మన డిబేట్ సమయం సరిపోదు. ఎందుకంటే మాది సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన నేను ఒక మంచిర్యాల వాసిగా నేను చెప్తున్నా. గతంలో ఇదే సింగరేణి విషయంలో నేను ఒక మాట చెప్తా, కేసీఆర్ గారు మా సింగరేణి కార్మికులందరినీ ప్రగతి భవన్ పిలిపించుకొని ఇప్పటి నుండి ఎవడైనా సింగరేణిలో ఎవడైనా లంచాలు అడిగినా కార్మికుల దగ్గర ₹1 ఎక్స్ట్రా అదే చెప్తున్నా. మీరు అదే సార్ చెప్తా, ఒక మాట చెప్పి ఇది కంప్లీట్ చేస్తా నేను. సింగరేణి ప్రాంతానికి మీరు ఎంత బాగా చేసినారు అనేది మేము చెప్తాం సార్. ఎందుకంటే మీరు ఇంతకుముందు 4 జిల్లాలు అన్నారు కదా, 4 జిల్లాల సింగరేణికి మన బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు చేసింది చెప్పి అదే వస్తా. కేసీఆర్ గారు ఎవరైనా లంచం తీసుకుంటే చెప్పు తీసుకోమని కొట్టమని చెప్పారు. ఇప్పటి కూడా ఆ లంచాల పర్వం ఈ బీఆర్ఎస్ పార్టీలోనే టీజీబీకేఎస్ వీళ్ళ సంస్థ ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా కేసీఆర్ కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత గారు ఉండే మొన్నటి దాకా, ఇప్పుడు కొప్పులీశ్వర్ గారిని చేసిర్రు. వీళ్ళు వచ్చినప్పటి నుండి సింగరేణి ఏదైతే సింగరేణిలో అవినీతి. రాజు గారు ఓకే, మీరు అన్నట్టుగానే మీరు హిస్టరీ చెప్తున్నారు, అవి మనకు తెలిసిన విషయమే, కానీ ఇప్పుడు జరిగిన దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నిజంగానే అవకతవకలు జరిగాయనేది ఒక మేజర్ క్వశ్చన్ అండి. ఒకవేళ జరిగి ఉంటే, గందరగోళం ఉంటే ఎందుకు సిబిఐ విచారానికి రిక్వెస్ట్ చేయట్లేదు? ఫ్యూచర్ లో చేస్తారన్న నమ్మకం మీకుందా? 100%. నీకు చెప్తున్నా, నిన్న మా పార్టీ అధ్యక్షుడు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ స్పష్టంగా చెప్పిండ్రు, ఏదైనా అవకతవకలు జరిగేది ఉంటే మేము కూడా చేతులు ఎత్తేస్తున్నాం. మీరు ఒక గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కేంద్రంతో విచారణ జరపండి, దోషులు ఎవరో తేల్చండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందా, ప్రస్తుతం మేము తప్పు చేసినామని తెలుస్తుంది కదా. మేము 100% చెప్తున్నాం, మేము విచారణలకు భయపడతలేం కదా. ఇంకొకటి, గతంలో ఇదే నైనీ కోల్ బ్లాక్ కు సంబంధించి ప్రతిభ శ్రీనివాసరావు గారికి ఆ యొక్క టెండర్లు అప్పగించడానికి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళు ఎంత పెద్ద ప్రయత్నం చేసినారో మనం చూసినాం. కోమటిరెడ్డి గారి సోదరుడైనా ఏదైతే కోమటిరెడ్డి గారు ప్రయత్నం చేసినారో వాళ్ళ సోదరుడు ఎలిజిబుల్ దానికి, ఎందుకంటే వాళ్ళు గతంలో ఈ వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఈ టెండర్లు వచ్చినప్పుడు ఎవరైనా ఒక ప్రయత్నం చేసుకోవడంలో తప్పు లేదు.
ప్రయత్నం చేసిండ్రు. ఎవరైనా ఎలిజిబిలిటీ ఇప్పుడు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు వెంకటేశ్వర్లు groups గారు exam మీరు ఏమైనా eligible అంటే చెప్పాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరు ఒకవేళ సిబిఐ విచారణకి మేడం చెప్పాలనుకుంటున్నా మేడం, నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే రాజ్ కుమార్ గారు ఆరోపణలు పాత చేయడంలో తప్పేం లేదు, చేయొచ్చు. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులో క్వశ్చన్ వేయడంలో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఉన్న మంత్రులు సైట్ విజిట్ చేయకుండా సైట్ విజిట్ చేసినట్టు సర్టిఫికెట్ ఇచ్చి టెండర్లు అయిపోయినాయంటే అంటే రాజగోపాల్ రెడ్డి గారు సైట్ విజిట్ చేయకుండా వాళ్ళ అన్న తమ్మునికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎట్లా మేము మొత్తం సింగరేణిలో 24 నెలలుగా ఏమేమి దర్యాప్తు జరుగుతుంది, నైనితో ఎవరు కుమ్మకాయరు, ఎవరెవరు టెండర్లు ఇప్పించారు మొత్తం హరీష్ రావు గారు అందరు మా పార్టీ ప్రతినిధులు అందరికీ జిరాక్స్లు ఇచ్చిండు. ఎవరెవరు ఏ టైంలో టెండర్లు ఇచ్చారు, ఆన్లైన్ టెండర్లు ఎవరు ఇచ్చారు, మాన్యువల్ గా ఎవరెవరు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బామ్మర్తిని ఎట్లా ఇన్వాల్వ్ చేసిండు మొత్తం ఉన్నది. నేను ఏమంటున్నంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం కాదు, ఇది ఒక ఎవరిని కోరకుండా సిబిఐ ఎంక్వైరీ ఇలా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి. కేసీఆర్ గారు తప్పు చేసిరా, కోమరెడ్డి గారు తప్పు చేసిరా, వివేక్ గారు తప్పు చేసిరా, లేకపోతే బట్టి గారు తప్పు చేసిరా తేలిపోతుంది కదా. మీరు పాత ఆరోపణలు చేయడం ఎందుకు? ఇప్పుడు కదా ఇంకోటి వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు నిన్న మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టుగా 47,000 కోట్ల రూపాయలు ఫస్ట్ బాకీ తీర్చండి అయ్యా అనేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మేడం నేను ఏం చెప్తున్నంటే 47,000 కాంగ్రెస్ గవర్నమెంట్ మేడం, మా గవర్నమెంట్ లో 53,000 కోట్లు డెఫిసిట్ ఉంటే మేము 11,000 ఒకసారి 23,000 కోట్లు ఒకసారి ఫుల్ఫిల్ చేసి యాజమాన్యం నష్టపోతుందని ముందుకొచ్చి డెవలప్ చేసినాం. ఇలా ఓన్లీ 24 నెలలు. రాజ్ కుమార్ గారు మీరు చెప్పండి, నిన్న మీరు చెప్పండి బకాయిలు తీర్చాలని మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం మనం విన్నాము. సో దీనికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్న వెంకటేశ్వర్లు అన్న మీరు విజ్ఞప్తితో మాట్లాడతారు. మీరు అంటే మాకు కొంచెం అభిమానం ఉన్నది. ఎందుకంటే 32,000 కోట్ల బకాయిలు పెట్టింది మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న, దాన్ని చెప్పకుండా ఇప్పుడు 47,000 కోట్లు 32,000 కోట్లు బకాయిలు పెట్టింది మీరేనా? గత ప్రభుత్వంలో 52,000 డెఫిసిట్ ఉండే, మేము దాన్ని 33,000 డెఫిసిట్ ను పూడ్చినాము. మాది అయిపోయిన తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 47,200 కోట్లు డెఫిసిట్ కి వచ్చింది. మీ వైఫల్యం ఉంది అక్కడ. మీరు బలరాం గారు నేర్చిన తర్వాత అంతకుముందు శ్రీధర్ ఎండి గారు ఉండే, వాళ్ళ వైఫల్యం కొట్టొచ్చినట్టు బోర్డు డైరెక్టర్లు వర్క్ చేయట్లేదు. 49% ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాటా ఉందో వాళ్ళ పెత్తనం లేదు ఇక్కడ, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఉంటుంది. అది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మాట్లాడదాం ఒక్క నిమిషం. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు కొప్పుల ఈశ్వర్ గారు, బీఆర్ఎస్ మాజీ మంత్రి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ఈశ్వర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ ని, నైని కోల్ బ్లాక్ కి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు తెర మీదకి వచ్చింది కాబట్టి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్స్ ఏంటి దీని మీద? అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చాలా గొప్పగా ఉన్నటువంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడంలో వీళ్ళు పూర్తి పాత్ర ఉంది. నైని కోల్ బ్లాక్ కు సంబంధించినటువంటి విషయం బయటికి రాగానే దాన్ని టెండర్ రద్దు చేసుకోవడం జరిగింది. అది ఒకటే కాదు, గతంలో ఈ 2 సంవత్సరాలుగా టెండర్ విధానంలోనే మార్పులు తీసుకొచ్చి వాళ్ళ అనుయులకు వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్లకు కాంట్రాక్ట్లు ఇప్పించేటువంటి ప్రయత్నం జరిగింది. అంతేకాకుండా ఎక్సెస్ టెండర్ కూడా కోడ్ చేసి సంస్థను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇదంతా కూడా బయటికి రావడం తోటి మరి ఎవరు కిమ్మనకుండా ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడకుండా ఇలా ప్రభుత్వం మేమేమి చేయనట్టుగా మాత్రం మళ్ళీ తిరిగి ఆరోపణలు చేస్తా ఉన్నారు. తిరిగి వాళ్ళే ఉల్టా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కరెక్ట్ గా వాళ్ళు ఇంతమంది మంత్రులు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. ఒక ప్రెస్ మీట్ పెట్టారా ఇప్పటి వరకు? మాట్లాడేనా? ఎవ్వరు మాట్లాడరు. ముఖ్యమంత్రి గారేమో విదేశీ పర్యటనలో ఉంటారు. మరి సంబంధిత కన్సర్న్ మినిస్టర్స్ మాట్లాడాలి కదా, జరగలేదని చెప్పాలి కదా. చెప్తలేరంటే ఖచ్చితంగా ఇది జరిగిందని ఒప్పుకున్నట్టే కదా. అందులో ఒకటే ఒక విషయం, ఎన్నడూ లేనటువంటిది, కోల్ ఇండియాలో ఏ కోల్ సంస్థలో కూడా లేనటువంటి ఒక కొత్త నిబంధనను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఈ సైట్ విజిటింగ్ గురించి ఏమంటారండి మీరు? అదే సైట్ విజిట్ అనే కొత్త నిబంధన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అది ఎవరి కోసం తీసుకురావాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటిది అనేది తెలుస్తూనే ఉన్నది కదా. వాళ్లకు కావాల్సిన వాళ్లకు టెండర్లు ఇప్పించడం కోసం మరి ఈ నిబంధన తీసుకొచ్చిండ్రు. గతంలో ఎన్నడూ లేదు ఇది. దాదాపుగా 7 టెండర్లు ఇదే విధానంతో పిలవడం జరిగింది. దీని ద్వారా 1,000 కోట్ల రూపాయల నష్టం సింగరేణి సంస్థకు జరిగింది.
ఇది రాష్ట్రానికి జరిగింది, సింగరేణి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల కుటుంబాలకు జరిగింది, సింగరేణి సంస్థలు జరిగింది, తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. దీనికి బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వము తిరిగి మళ్ళీ మాటల దాడితోటి బట్టగాల్సి మీద అయితే ఈశ్వర్ గారు వేసే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. అయితే ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే సిబిఐ విచారణకి అయితే ఆదేశించాలి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా లేఖ పంపించే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందంటారా? లేక మా మీద మేము సిబిఐ ఎంక్వైరీ వేయమని వీళ్ళెందుకు పంపుతారండి? అసలే పంపరు. కేంద్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారే కోల్ మినిస్టర్ గా మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అవును, వారి యొక్క భాగస్వామ్యం సింగరేణిలో 49% ఉన్నది. మరి వాళ్ళు దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలి కదా. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు, అవును జరిగిన మాట వాస్తవమే, దీని మీద మేము విచారణ జరిపించాలని అనుకుంటున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే అంటే అనుమతించి ఉండదు. ఎందుకంటే చేసిందే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బావమర్ది అని ఆరోపణలు వస్తుంటే వాళ్ళు మా మీద విచారణ వేయమని ఎందుకంటారు? అవును, ఈ గతంలో కూడా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో సుమోటోగా కేసు నమోదు చేసి సిబిఐ విచారణ జరిపించినటువంటి సందర్భాలు చాలా కానీ ఉన్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ బాధ్యతలన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టినట్టుగా మీకు అనిపించట్లేదా అండి? అంటే 49% కేంద్రం చేతిలో ఉన్న సింగరేణి 51% రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి కేంద్రంకి ఆ హక్కు ఉంది కాబట్టి చర్యలు అయితే తీసుకోవాల్సిందే కదండి. ఖచ్చితంగా తీసుకోవాలి. ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే మాట్లాడిండో మంత్రుల మధ్య వాటాల పంపిణీలో వచ్చినటువంటి వివాదం వల్లనే ఇలా నైని కోల్ బ్లాక్ ఏదైతే టెండర్ రద్దు జరిగిందని వారే చెప్తున్నారు కదా. కాబట్టి మరి దాని మీద చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుతున్నాం. తప్పేమున్నది? బాధ్యతలో ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, శాఖ వారికే ఉన్నది, తీసుకునేటువంటి అవకాశం వారి చేతుల్లోనే ఉన్నది. కాబట్టి అనుమతి కోరడం అనేటువంటిది మాకు ఒక పెద్ద సందేహాన్ని కల్పిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుంది? మా మీద మేము ఎంక్వైరీ వేయించుకుంటామా అని అనుకుంటారా వాళ్ళు? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయించుకుంటారు? వాళ్ళు ఎందుకు లేఖ రాస్తారు? ఇది అయితే ఇప్పుడు ఇక్కడ మేజర్ డౌట్ ఇంకోటి ఏంటంటే అండి, టెండర్ క్యాన్సిల్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఒకవేళ ఈ టెండర్ క్యాన్సిల్ చేస్తే ఓకే, మిగతా టెండర్స్ విషయాల్లో ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతున్నారు? మిగతా టెండర్లు కూడా క్యాన్సిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నైని కోల్ బ్లాక్ విషయంలో ఏ విధంగానైతే బయటపడంగానే అన్ని విషయాలు బయటకు వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఉటావుటిన ఏదైతే టెండర్ రద్దు చేసిండ్రో మిగిలిన 6 టెండర్లు కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. అదే విధంగా కోల్ మైన్ వర్కర్స్ మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్షాన కూడా నిన్న మొత్తం మైన్స్ మీద ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇది కోల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇష్యూ, 50,000 కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరుకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి దీనిపైన స్పందించాలి కేంద్ర ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారే స్పందించాలి. అవును, ఓకే ఓకే. సో ఫైనల్ గా ఒకటేనండి, ఇప్పుడు ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరుతుందా లేదా అనేది ఒక మేజర్ క్వశ్చన్ మార్క్ అయితే మారిపోయింది. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు కోరకపోతే మీరు అన్నట్టుగా కోరే ఛాన్స్ అయితే కనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళే బురదలు జల్లుకోరు కాబట్టి మీరు అంటున్నది. సో ఒకవేళ వాళ్ళు కోరకపోతే ఏంటి? అదే అంటున్నా, కోరకపోయినా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది. అవును, వాళ్ళ వాటా ఉన్నది, మేజర్ వాటా ఉంది 49%. అయినా కేంద్ర ప్రభుత్వం ఒక అవినీతి జరిగింది అని ఆరోపణలు వచ్చినప్పుడు డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన లేదా, మంత్రి గారి పైన లేదా? దీనికి అనుమతి ఎందుకు? ఈ అనుమతి కోరుతున్నారు అని అంటేనే ఈ రాష్ట్రంలో చాలా సంవత్సరాలు అంటే చాలా కాలం నుంచి కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తుందనే అనుమానాలు వస్తాయి. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడానికి వెనక ముందు వాళ్ళ అనుమతి ఎందుకు కోరుతున్నారు? మీదికేమో పబ్లిక్ కన్జంప్షన్ కోసం ఏమో కాబట్టి యాక్షన్ తీసుకోవచ్చు. ఇంకోటి ఈశ్వర్ గారు, ఇప్పుడు నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 47,000 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చండి అని అంటున్నారు. దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను అనేది ఏంటంటే, మేము 10 సంవత్సరాల కాలంలో అప్పుడున్నటువంటి పాత బకాయిలతో కలిపి 27,000 బకాయిలు ఉన్నమాట వాస్తవం. 2 సంవత్సరాలలో 47,000 ఎట్లయితుంది? అంటే ఎవరి హయాంలో ఎక్కువ బకాయిలు అయినట్టు? అవును,
10 సంవత్సరాలకు అంతకు ముందే బకాయిలు ఉండే. మేమున్న కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణి సంస్థను బ్రహ్మాండంగా లాభాల బాటలకు తీసుకొచ్చినాము, కొత్త గనులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము, కార్మికుల సంక్షేమం చూసినాము, 10 హామీలు ఇస్తే 9 హామీలు నెరవేర్చినాము. ఇలా ఏ కార్మికుని అడిగినా చెప్తారు. ఇవన్నీ మేము ఆ సంస్థను కాపాడడం కోసం తీసుకున్నటువంటి చర్యలు ఆనాడు కేసీఆర్ గారు. ఈ రోజు మొత్తం సంస్థను నిర్వీర్యం చేసి ఆ సంస్థను మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి వీళ్ళు కోట్లలో లాభాలు పొందే ప్రయత్నంలో భాగమే ఇదంతా ఈ కుంభకోణం తప్ప ఇంకోటి ఏముంది చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. సో రాజ్ కుమార్ గారు మీరు చెప్పండి, మీరు విన్నారు ఈశ్వర్ గారు చెప్పినట్టుగా ఆయన వర్షన్ అయితే మీరు విన్నారు. సో మీరేమంటారు ఫైనల్ గా? ఒకటే, ఇప్పటికైనా మేము చెప్తున్నాం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరైనా తప్పు చేయకున్నా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ మీదకి సిబిఐని కానీ ఈడీని కానీ పెట్టి పంపించి వాళ్ళ ఇండ్లలో తాళాలు వాళ్ళగొట్టి మరి ఎంక్వైరీ చేస్తుండ్రు. నిజంగానే సింగరేణిలో అవినీతి జరిగేది ఉంటే అది మా పార్టీ హయాంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆ గనులకు సంబంధించి వాళ్ళే విచారణ చేసుకోండి అని మేము చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇవ్వట్లేదు అంటలేను, వాళ్ళు స్వచ్ఛందంగా విచారణ చేస్తే ఈ రోజు కానీ ఈ మాట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే చెప్పలేదు కదండి మీరు అంటున్నట్టుగా. ఆయన చెప్తే మా పార్టీ అధ్యక్షులు ఎవరండి? మా పార్టీ అధ్యక్షులు ఎవరు? టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడే కదా, వారే నిన్న చెప్పిండ్రు కదా. ఇంకా ఏం చెప్పాలి? మా పార్టీ అధిష్టానమే చెప్పినట్టు కదా, మంత్రి గారు మీరు చెప్పలేదు అనట్లేదు. మేము దాని మీద ఆరోపణలు వచ్చినందుకే ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ పారదర్శకంగా నిర్వహిస్తామని ఒక సవాల్ విసిరిండ్రు బట్టి విక్రమార్క గారు. సో ఫైనల్ గా వెంకటేశ్వర్లు గారు మీరు చెప్పండి, మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇష్యూకి సంబంధించి? నేను ఏమంటానంటే ఒక 9 బ్లాక్ కంప్లీట్ చేయడం కాదు, ఇవాళ పెద్ద కుంభకోణం జరిగింది. ఇంకా 6 టెండర్లు ఉన్నాయి. 6 టెండర్లు కూడా మీరు కంప్లీట్ గా బ్యాన్ చేసేసి ఆ టెండర్లు రద్దు చేసేసి కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీతో పాటు హైకోర్టులో ఉన్న సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే మంత్రులు ఏం చేసింది, గత ప్రభుత్వంలో ఏం చేసింది, ఇలా 47,000 డెఫిసిట్ ఎందుకు వచ్చింది, మేము ఎందుకు డబ్బులు పే చేసినాం, మేము 53,000 కుటుంబాలను ఎట్లా చూసుకున్నాం, ఆ సింగరేణి సంస్థను ఎట్లా కాపాడుకున్నాం, మేము ఎంత బోనస్ ఇచ్చినాం, ఎట్లా సింగరేణి ఎట్లా కాపాడుకున్నాం అని తెలుస్తుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం 49% వాటా ఉండి మాకు తెలియనట్టుగా చేతులు ఎత్తేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలా యాజమాన్య హక్కులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేయడం, కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఒక బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రంలో లెటర్ రాయాలని చెప్తా అంటే మిగతాలో ఉన్న ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా లెటర్ రాస్తేనే ఈడీ ఎంక్వైరీలు సిబిఐ ఎంక్వైరీలు అయినాయా? ఎందుకు గవర్నమెంట్ ముందుకు రావాలి కదా? ప్రజలకు నష్టం జరిగినప్పుడు, సంస్థకు నష్టం జరిగినప్పుడు, ఇలా సంపద పోతున్నప్పుడు, ఇలా తెలంగాణ సంపద ఆవిరైపోతున్నప్పుడు కాదండి. ఇప్పుడు ఓకే రాజ్ కుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో చాలానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రాష్ట్ర ప్రజలు చాలానే ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇలా మంత్రివర్గంలో గొడవలు, ఒక మంత్రికి ఇంకో మంత్రితో పడకపోవడము, అనుచరుల గణం కొట్లాడుకోవడం మనం చూస్తున్నాము. ఒక టెండర్ కోసం ఇంత రాదంతం గోరంత పోయేదాన్ని కొండంత వరకు తెచ్చుకున్నారు. సో రాష్ట్ర పరిపాలన ఎటువైపు వెళ్తుంది? చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ని పక్కన పెట్టేసి టెండర్ల విషయంలో ఇంతవరకు తెచ్చుకున్నారంటే ప్రజలు ఏమనుకుంటారని అనుకోవట్లేదా అండి? రాష్ట్ర నన్ను అడుగుతున్నారే, నేను అడిగింది కూడా మీరే చెప్తారా? మీరే చెప్పండి, సజెషన్ ఇద్దాం. మాట్లాడు. అయితే మేడం, రాష్ట్రంలో పరిపాలన పట్ల ప్రజలు సంతోషంగానే ఉన్నారు. మంత్రులకు సంబంధించి ఏదైతే ఈ యొక్క మీడియాలో అలజడి తప్ప అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రభుత్వ పరిపాలన అంతా కూడా సవ్యంగా నిర్వహిస్తున్నారు. ఇది ఎటువంటి బాధ లేదు. మీకు ఏదైనా పైకి కనిపించినా కూడా అవన్నీ ఎటువంటి అపోహలే తప్ప అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి మేడం ఏదున్నా కూడా పాపం బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో గొడవలు ఉంటాయండి. వాళ్ళంతా కూడా కేసీఆర్ గారి దగ్గరకు పోయి చెప్పుకునేది ఉండదు. మా పార్టీలో ఇంటర్నల్ స్వతంత్రం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర్లు గారు, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు మా పార్టిసిపేట్ చేసినందుకు, మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.